తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో అంత సీనియర్ చెప్పే స్థాయి నాకు లేదు. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద న్యూ పర్సన్స్. ఓకే, సో కథకుడికే ఎక్కువ వాల్యూ ఇచ్చారు మీరు లాస్ట్కి, దర్శకుడి కంటే నిర్మాత కంటే కూడా. సో అభినవ్ గారు, సో బేసికలీ ఏదో కేజీఎఫ్లో సీఈఓ డైలాగ్ ఉంటుంది కదా, చెప్తాడు కదా, మీ ఆల్సో సేమ్ సీఈఓ ఇండియా అని చెప్పి ఆ కైండ్లో రెడీ అయ్యి వచ్చారు కదా సార్. చాలా జాతరలో ఒక అనుకోని ఇన్సిడెంట్లో జరిగేటప్పుడు నేను 2-3 మానిటర్లో చూస్తున్నాను. కరెక్ట్గా నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆన్ షూట్లో. స్టడీ క్యాంప్తో వెళ్తుంది, జిమ్మీతో వెళ్తుంది. అలాంటి టైంలో జస్ట్ నాకు కేజీఎఫ్లో ఉన్న ఆ లుక్స్ కనిపించాయండి. లేచి ఇమీడియట్గా వెళ్ళే లోపలే ఆ చుట్టూ చూస్తున్న ఒక 500-600 మంది విజిల్స్ వేస్తున్నారు. ఆ విజిల్ కన్నా ఒక్క సెకండ్ ముందు నేను కనెక్ట్ అయ్యాను. సో పర్ఫెక్ట్, ఇది ఆడియన్కి ఏం కావాలో అది వెళ్తుందని నాకు అక్కడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ టైం చెప్పాను, యువర్ లుక్స్ లైక్ ఏ కేజీఎఫ్ హీరో అన్న. ఈవెన్ పార్ట్ 1 వచ్చినప్పుడు కేజీఎఫ్ ఆ హీరో మన ఎవరికి తెలియదు కదండి, ఒరిజినల్గా యశ్ ఎవరో మనకు తెలియదు. సో తర్వాత సెకండ్ పార్ట్కి 1400 కోట్లు వచ్చిందంటే మన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్. అవును, ఎగ్జాక్ట్లీ. మేబీ ఎక్కడి వరకు వెళ్తుంది. ఈయన పలాస లైవ్లో చూశారు రఘు సార్. పలాస అనేది ఎవరికి అప్పుడు ఒక చిన్న సినిమానే అనుకున్నారు కదా సార్, ఈవెన్ పలాస టైంకి చిన్న సినిమా. అదే ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అయిపోయిన తర్వాత చాలా మందికి ఇన్స్పైరింగ్ అయింది. సో అభినవ్ గారు, మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మన పొటెన్షియల్ని తక్కువగా చూడడమే చాలా చులకనగా అనిపిస్తుంది. ఒకడు మనల్ని బూతులు తిట్టిన దానికంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే మన పొటెన్షియల్ని గుర్తించకుండా దాన్ని కొంచెం ఇంకా నీకు అంత స్థాయి లేదు అన్నట్టు చూస్తే అది కొంచెం చాలా పెద్ద బూతు పదం కంటే దారుణంగా తగులుతుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా? మ్యాథ్స్ ఎప్పుడు అవ్వలేదు, ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గరల్లా సెలెక్ట్ అయ్యేవాడు. అంటే నేను నా బెస్ట్ ఇద్దామనే చేసేవాడిని, ఎక్కడ కూడా రిజెక్ట్ అయ్యేది ఎక్కువ లేదు. ఎందుకంటే నేను ముంబైలో థియేటర్ యాక్టింగ్ చేసి 1 year కోర్సెస్ వచ్చిన తర్వాతనే ప్రాపర్గా దిగి ఉండే. నాకు ఆ 1 year తర్వాతనే ఒక మూవీ కూడా వచ్చింది, ఆఫర్గా లీడ్గా వచ్చింది, చేశాను. ఈయనకంటే దారుణమైన సిచ్యువేషన్ అదేంటంటే మధ్యలో ఆగిపోయి 80% షూట్ చేసి బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వల్ల. జస్ట్ మార్నింగ్ వచ్చి సెట్లో సీన్ రాసేటోడు. అట్లాంటి పీపుల్ని చూసినప్పుడు చాలా బాధ అనిపించేది. అంటే ఒక ఆపర్చునిటీ అనేది ఇంత ఇంపార్టెంట్, వీళ్ళకి ఇంత ఆపర్చునిటీ వచ్చింది, అది యూజ్ చేసుకోకుండా మాలాంటి ఆ కెరియర్స్ అని ఉన్నాయి దాంట్లో జస్ట్ ఆడుతూ పాడుతూ ఏదో లైట్గా అన్నట్టు చేస్తుంటే చాలా బాధ అనిపించేది అప్పుడు. దాని తర్వాత అది అందరికీ తెలుసు, బయట అందరికి వెళ్ళింది పలానా సినిమా చేస్తుర్రంట, ఏమైంది అని అడిగేవాళ్ళు. అది ఎక్కువ కూర్చుకునేది, దానివల్ల ఒక 1 year డిప్రెషన్ కూడా వెళ్ళుండే. అంత కోపం, అంటే అంత పీపుల్ అంటే బయట ఈజీగా జడ్జ్ చేసేస్తారు. అవును, కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అబద్ధం చెప్పాడని అనుకుంటారు, సినిమా ఏం లేదు మనకి అబద్ధం చెప్పాడని అనుకుంటారు. ఆల్రెడీ వీళ్ళు ప్రెస్లో వదిలేరు, ఓకే. బయట న్యూస్లో ఛానల్స్ అన్నిట్లో వచ్చింది. ఇంకా దారుణంగా ఉంది అప్పుడు సిచ్యువేషన్. మనం వీళ్ళకి బయట చెప్పలేం కదా. అది రిలీజ్ అయ్యే దాఖలాలు ఉన్నాయండి ఇప్పటికి? లేదు, ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా అది రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటారు. చుట్టూ జనాలు దొరికిపోయి ఇంకెప్పుడు రా సినిమా, ఇంకెప్పుడు రా, అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. మంచి ఆయుధాలన్నీ పట్టించారు, ఇంటి దగ్గర పట్టారో లేదో తెలియదు, అంటే ఆయుధాలు, కత్తి, సుత్తి మొత్తం అన్ని. సో మా కోనసీమ అమ్మాయి ఒకసారి ప్లీజ్ ఆ డైలాగ్ మళ్ళీ చెప్తారా? వేరే డైలాగ్ అయినా పర్లేదు. అసలు సస్పెన్స్ రివీల్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇంత చాలా నెమ్మదిగా మాట్లాడారు. ఇందాక కూడా విన్నాను, ఇక్కడ ఉన్నంత వరకు నెమ్మదిగానే మాట్లాడారు, లోపలికి వెళ్ళినంటే ఒక రేంజ్ సౌండ్ వచ్చింది. ఆయనకి ఇయర్ డ్రమ్స్ చాలా అవసరం, ఆయనకి ఇయర్ డ్రమ్స్ చాలా అవసరం. నువ్వు ఇట్లా డాక్టర్ రండి. ఓకే చెప్పండి. రే నర్రెడ్డి, నీకు కూడా చెప్తాండా, రెడ్డికే పుట్టిన దేవగుడి శ్వేతారెడ్డి, డాటర్ ఆఫ్ దేవగుడి వీరారెడ్డి. గోదావరి స్లాంగ్ని ఓవర్కమ్ చేయాలంటే చాలా కష్టం అని అంటారు చాలా మంది. ఇంకా ఇప్పటికే కూడా నేను కూడా అండి అంటూ ఉంటాను. ఇలాంటి దాటేసాం కానీ ఇంకా అండి మీరు ఓవర్కమ్ చేస్తారా ఆల్మోస్ట్? సార్ 40 days వర్క్షాప్ చేసినప్పుడు ఇదే డైలాగ్స్ మీద చేపించారు, మొత్తం అంతా స్లాంగ్ అంతా అలా విన్నా.
సెట్స్లో మొత్తం ఇంకా రాయలసీమ స్లాంగ్ యూస్ శ్వేత అని పిలిచేవారు, తను ధర్మ, రాఘవ. మళ్ళీ కడప కడప ఇక్కడ మళ్ళీ 4 మాండలికాలు ఉంటాయి. కడప మాండలికం డిఫరెంట్. సో ఆయన ఫాలో అయిపోయి బ్లైండ్ గా ఆయన చెప్తే ఇది నా ఫస్ట్ కదా డబ్బింగ్ కూడా ఫస్ట్, అసలు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. సార్ అయితే మాకు పిన్ టు పిన్ ఒక్కొక్క లెటర్ తో సహా డబ్బింగ్ చెప్పించారు. పోన్లేండి, ఈ డైలాగ్ చెప్పడం వల్ల డబ్బింగ్ మీరే చెప్పారన్న క్లారిటీ ఆడియన్స్ ఇమీడియట్గా. సార్ కాదు, మీరు ఇప్పటికీ కూడా రఘు కొంచెం అంటే ఒక మట్టి ముద్దలా ఉంటారా? అంటే దేనిలో పడితే దానిలో మౌల్డ్ అవుదాం, ఎవరు ఏ పాత్ర వస్తే దానిలో మౌల్డ్ అవుదాం అని అనుకుంటారా? అంతేనండి. ఇంకేమైనా కొత్త క్రాఫ్ట్స్ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉందా సార్? ఇప్పటికే చాలా అవుతున్నాయి. ఇంకా ఇంకేం లేదు. యాక్టింగ్ ఇచ్చిన కిక్ ఏంటి సార్? అంటే మిగిలినవన్నీ చూసేసారు, ఎంతో లైఫ్ చూసి వచ్చారు. యాక్టింగ్ ఇచ్చిన కిక్ ఏంటి సార్ కొత్తగా? యాక్టింగ్ ఏంటంటే ఎంత మంచి టెక్నీషియన్ అయినా బేసిక్గా ఇప్పుడు డైరెక్టరే క్రియేట్ చేస్తాడు ఆర్టిస్ట్ని బేసిక్గా. అంతే కదా, ఆర్టిస్ట్ ఇప్పుడు అభినవ్ సినిమా ఆయన క్రియేట్ చేసిన ఒక ఇదే కదా. రేపు సినిమా అయితే ఫస్ట్ పేరు ఏం కోసం. సో అది ఆర్టిస్ట్ యొక్క వాల్యూ. సో స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇవాటికి నాకు గుర్తుపడతారు బయటకి టెలివిజన్ ఇచ్చినటువంటి రికగ్నిషనే కదా. ఎవర్స్ లవింగ్ ది ప్రోగ్రామ్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ వాళ్ళు సస్టైన్ అవుతుంది అది. సో స్క్రీన్ ప్రెజెన్స్ అనేది దాని వాల్యూ అది ఉంటుంది. మ్యూజిక్ మనం ఎంత చేసినా ఏం చేసినా బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ ఉంటాయి ఇవన్నీ కూడా బేసిక్గా. బట్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది, లాంగ్ రన్ ఉంటుంది. బట్ ఇన్స్టెంట్ కాఫీ లాంటిది యాక్టర్ లైఫ్ అది. అంత తొందరగానే మళ్ళీ ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కరెక్ట్గా మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతే. చాలా మంది చూస్తున్నాం కదా, ఓవర్ నైట్ వస్తారు, ఓవర్ నైట్ ఫేడ్ అవుట్ అవుతారు. సో దీన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం బేసిక్గా. అది అంటే ఈ ఓవర్ నైట్ వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ సైకాలజీ మారిపోవడం అన్న సార్. అంటే ఇప్పుడు ఒక పెద్ద హిట్ అయింది, నెక్స్ట్ ఏమన్నా టూ మెనీ థింగ్స్ అంటే టూ మెనీ పీపుల్ అండి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్ ఇప్పుడు ఒకప్పుడు లిమిటెడ్గా వచ్చారు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కొద్ది మంది వెళ్ళేవారు, కొంచెం మంది. ఇప్పుడు పొద్దున్న లేచేటప్పటికి మీకు తెగ దిగుతున్నారు. ఎన్ని ఫీల్డ్ ఏది చూసుకోండి, మ్యూజిక్ని చూసుకోండి, సింగర్స్ అయితే నెలకు ఒక 1000-2000 మంది కనిపిస్తుంటారు నాకైతే. అలాగే యాక్టర్స్ కూడా అందరూ. మీరు బాంబేలో కనుక చూస్తే, బాంబేలో మార్నింగ్ ట్రైన్ వచ్చిందంటే ట్రైన్లోంచి 60% ఆర్టిస్టులు దిగుతారు. హీరోలు అవుదాం, హీరోయిన్లు అవుదాం అని వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ. సో ఇప్పుడు కొంచెం ఇది బాగా యూనివర్సల్ అయిపోయింది, బాగా ఎలివేషన్ పెరిగిపోయేటప్పటికి. సో దాంతో సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఒక రీల్ చేసి ఫేమ్ వచ్చిన ఆ రీల్లో పాపులర్ అయినా వాళ్ళకు కూడా ఉంటుంది నెక్స్ట్ సినిమాలో హీరోగానే హీరోయిన్గా చేయాలని చెప్పి. బేసిక్గా అంటే రావడం తప్పని అన్న చెప్తున్నా, కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది దీనివల్ల, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల. సో మరి ఆపర్చునిటీస్ కూడా అలా ఉంటాయి కదా, నిలబెట్టుకోవాలి, సక్సెస్ రావాలి, నోరు బాగుండాలి మెయిన్. అవును, మన బిహేవియర్ యాటిట్యూడ్ ప్రాపర్గా ఉండాలి, మనం మాట్లాడే మాట కరెక్ట్గా ఉండాలి. బేసిక్గా ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తుంటారు ప్రేక్షకులు. తేడా వస్తే లేపవతలు పడేస్తారు, సింపుల్. ఇప్పుడు ఇక్కడ మీ సాంగ్, మీరు ఒక సాంగ్ పాడినట్టున్నారు కదా? సాంగ్ కంపోజ్ చేశాను. కంపోజ్ చేశాను, పాడాను. ఎల్లో వర్షం కూడా నేను పాడాను. ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, సో అది వచ్చేసాను.